ఇంకా ఇక్కడ కూడా ఫ్రీ బస్సే కాబట్టి హ్యాపీగా కైలాసగిరి వెళ్దాం అని చెప్పైతే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే ఫ్రీ బస్సా కాదా అని చెప్పి ఎనకున్న ఆంటీని అడిగాము. బట్ ఆ ఆంటీ ఏమో హిందీలో చెప్పండనింది. మనకిక్కడ తెలుగే అంతంత మాత్రం అన్నమాట. అలా బస్‌లో ట్రావెల్ చేస్తుంటే మా అక్క చెప్తా ఉందన్నమాట. ఇక్కడ ఆర్‌కే బీచ్ వస్తది చూడు అని. సో బస్‌లో కైలాసగిరి ఎంటర్ అవ్వగానే ఇక్కడ రూ. 10 టికెట్ అయితే తీసుకున్నారు. నాకు తెలిసినంత వరకైతే మనీ సేవ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కడికెళ్ళాలన్నా బస్‌కే ఎళ్ళాలి. ఎందుకంటే ఏ ప్లేస్‌కెళ్ళాలన్నా సరే అక్కడ మనకి బస్ అవైలబుల్‌గా అయితే ఉండిద్ది. ఇంకా లోపలికెళ్ళగానే మేమైతే ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాము. ఇంక అక్కడే కూర్చొని మంచిగా తినేసాము. ఆ తర్వాత డిస్కస్ చేసామనమాట. ఏ ప్లేస్‌కెళ్దాం నెక్స్ట్ అని చెప్పి. కైలాసగిరి అయితే చాలా పెద్దదనమాట. చాలా అడ్వెంచర్స్ చేయడానికైతే ఉంది. బట్ మనకైతే భయం కాబట్టి ఏమి చేయలేదు. ఇంకా లొకేషన్‌లో అయితే కొంచెం ఫోటోస్ అండ్ కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాము. సో, లోపలైతే చాలా లొకేషన్స్ ఉన్నాయన్నమాట. ఇంకా చాలా పార్కులున్నాయి. పిల్లలైతే మంచిగా ఆడుకోవచ్చు. ఫ్యామిలీ ట్రిప్స్ అయితే ఎయొచ్చనమాట. అరే! ఏ అడ్వెంచర్ చేద్దామన్నా సరే చాలా భయమేస్తుందనమాట. సో, అందుకని ఇంక మేము గూడా ఏం చేయాలనైతే అనుకోలేదు. ఏదో బావున్న చోటల్లా పిక్స్ తీసుకుంటా ఉన్నాము. తర్వాతైతే మొత్తం తిరిగొచ్చాక ఒక ప్లేస్‌కైతే వచ్చాము. సో, ఇక్కడి నుంచి చూస్తే వ్యూ అంతా చాలా బావుంది. అమ్యూజ్‌మెంట్ పార్క్ గూడా ఉందనమాట. బట్ మాకైతే టైం లేదు. సో, ఇక్కడైతే ఇంక బస్ అవైలబుల్‌గా లేదని చెప్పి వ్యాన్‌లో అయితే వెళ్ళాము.